ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ వినగానే మేము నవ్వు ఆపుకోలేదనమాట. అంత బాగుంటుంది ఈ స్టోరీ. మీకు ఎవరికైనా కూరగాయల కోసం తెలియకపోతే ఈ స్టోరీ చూస్తే మీకు ఈజీగా కూరగాయలను ఐడెంటిఫై చేసేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరిలో ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఉందంట. ఆ బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసింది. అది చూసిన దొండకాయంత దొంగోడు తాటికాయంత తాళం పగలగొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీస్కి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది. ఏమనంటే అప్పుడే రంగంలోకి దిగిన పొట్లకాయంత పోలీస్తో జీడికాయంత జీపులో అనసకాయంత అన్నీ తోలుకొని లవంగమంత లాఠీ పట్టుకొని పచ్చిమిరపకాయ లాంటి ప్రశ్నలు అడిగి బెండకాయ అంత బేడులు వేసి దొండకాయ అంత దొంగోడిని జామకాయ అంత జైల్లో వేస్తాడు. చివరగా మునక్కాయంత ముసలమ్మకు బంగాళదుంపంత బంగారాన్ని తిరిగిచ్చి న్యాయాన్ని నిలబెడతాడు పొట్లకాయంత పోలీసు. సో ఈ కథ నచ్చిందా మీకు? ఈ కథ వినగానే మీకు నవ్వు రాకపోతే మీరు కూడా కాకరకాయ అంత సీరియస్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ.